మా అమ్మ జుట్టు చూడండి ఎంత పొడవుగా ఉందో. అదే నాదైతే కొత్తిమీర కట్టలా ఉంటుంది. మా అమ్మ అయితే ఎప్పుడు ఈ కుంకుడుకాయలే యూజ్ చేస్తారు హెడ్ బాత్ చేయడానికి. నేనైతే ఎప్పుడు షాంపూనే ఎప్పుడో చిన్నప్పుడు యూజ్ చేశాను ఈ కుంకుడుకాయలు. ఇది వరకు అయితే అందరూ ఈ కుంకుడుకాయలే యూజ్ చేసేవాళ్ళు, కానీ ఇప్పుడైతే అందరూ షాంపూలే వాడుతున్నారు. ఎక్కడో కొంతమంది ఉన్నారు కుంకుడుకాయలు వాడేవాళ్ళు. మేము ముందుగా అయితే కుంకుడుకాయలు తీసుకుని కొట్టి గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా ఉన్న మందారాకు ఉంటుంది కదా, దాన్ని అయితే స్మాష్ చేసి దీంట్లో వేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళు అయితే దీంట్లో పోసుకొని 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటే ఇంక ఇవైతే కాయలు అయితే నానిపోతాయి కుంకుడుకాయలు. తర్వాత ఇదిగోండి ఇలా స్మాష్ చేసుకుంటే దాంట్లో కాయలో ఉన్న గుజ్జు మొత్తం బయటకు వచ్చేస్తుంది ఆ వాటర్లోకి. తర్వాత ఆ వాటర్ మట్టుకి సపరేట్ చేసుకుంటే ఈ వాటర్ అయితే షాంపూ వాటర్ అయితే రెడీ అయిపోయినాయి. దీంతో హెడ్ బాత్ చేస్తే బాగుంటుంది, చాలా హెల్తీగా కూడా ఉంటుంది జుట్టు. మిగతా పీచుతో బాడీ రుద్దుకుంటే చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి చూసారా మా అమ్మ జుట్టు ఎంత బాగా ఉందో, ఎంత హెల్తీగా